సో మనం చూస్తున్నాం ఇప్పుడు యాక్టర్ శివాజీ గారు మాట్లాడిన మాటలు ఎంత దుమారం లేపాయి ఏంటి అని చెప్పి. అయితే ఆయన మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్గా చెప్తూ మధ్యలో నిధి అగర్వాల్ గారి ఇన్సిడెంట్ని గుర్తు చేస్తూ ఆయన మాట్లాడారనమాట. సో మరి ఆమె కూడా తిరిగి ఒక రకంగా స్పందించారు. సో దానికి నా పేరు తీయడం కరెక్ట్ కాదని చెప్పి సో అసలు ఆవిడ ఏ విధంగా ఆన్సర్ ఇచ్చారు. అండ్ ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా శివాజీ గారు మాట్లాడేటువంటి మాటల గురించి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. సో కొంతమంది ఆయనకు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. కాకపోతే సపోర్ట్ చేసే వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఆయన చెప్పిన దాంట్లో ఏమాత్రం కూడా తప్పు లేదు అని ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. అంటే ఆయన మాట్లాడిన మొత్తం స్పీచ్లో ఒక 2 పదాలు తప్ప మిగిలిందంతా కూడా చాలా అద్భుతంగా ఉంది అంటూ ఇంకొంతమంది ఆ 2 పదాలని కూడా అంటే వాటిని కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు ఆ ఒక్క మాట్లాడేటువంటి ఆ 2 మాటలను తప్పుపడుతున్నారు కదా, మరి దాని తర్వాత స్త్రీని ప్రకృతితోని ఒక దేవతతోని కూడా పోల్చారు కదా, మరి ఆ మాటలను ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా అడిగే వాళ్ళు ఉన్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇంకా 2 పదాలు అనేవి ఇంకా పబ్లిక్ స్టేజ్ పైన మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా అది తప్పు, అందరూ కూడా దాన్ని ఖండిస్తూ వస్తూ ఉన్నారు. కాకపోతే రేజ్ చేసినటువంటి పాయింట్ మాత్రం 100% కరెక్టే. ఇప్పుడు ఒక సినిమాలో నటించే వాళ్ళు హీరోయిన్స్ కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు సినిమాలో క్యారెక్టర్ ఎంతవరకు ఉంది అక్కడి వరకు ఆ విధంగా డ్రెస్సింగ్ మెయింటైన్ చేస్తారా, అక్కడ ఓన్లీ షూటింగ్ వరకు మాత్రమే మీకు అంత సెక్యూరిటీ ఉంటుంది, అంత కంప్లీట్గా ఉంటుంది, అక్కడి వరకు ఆ విధంగా మెయింటైన్ చేస్తున్నారంటే ఓకే. బట్ పబ్లిక్లోకి వచ్చినప్పుడు కూడా పబ్లిక్ ఈవెంట్స్ ఉన్న అక్కడికి వచ్చినప్పుడు కూడా అదే డ్రెస్సింగ్ స్టైల్ మేము మెయింటైన్ చేస్తాము అంటే మీకే ఖచ్చితంగా ఇబ్బంది కలుగుతుంది అనే విధంగా ఆయన చెప్పారు. అందులో ఏమాత్రం కూడా తప్పు లేదు. సో మరి ఆ తర్వాత చాలా అంటే చిన్మయ్య గారు కావచ్చు, అనసూయ గారు కావచ్చు రియాక్ట్ అయిన తర్వాత అండ్ మళ్ళీ ఈయన రియాక్ట్ అవుతూ సారీ కూడా చెప్పారు. ఆ విధంగా 2 పదాలు మాత్రం అనాల్సింది కాదు అని చెప్పేసి. సో ఆ తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఇక్కడ నిధి అగర్వాల్ గారి ఇన్సిడెంట్ని గుర్తు చేశారు. మనము లూలు మాల్కి వెళ్ళినప్పుడు కేబిహెచ్పి అక్కడ జనాలందరూ కూడా తన మీదకి వచ్చినప్పుడు తన పరిస్థితి ఏ విధంగా అయింది, కనీసం అక్కడ బాడీ గార్డ్స్ 2-3 ఉన్నారు కాబట్టి తను ఆ మాత్రమైనా కూడా తప్పించుకోగలిగింది. ఒకవేళ వాళ్ళు కూడా లేకపోయి ఉంటే తన పరిస్థితి ఏంటి అనేది ఊహించుకోవడానికి కూడా ఎవరికి ఊహలకు అందట్లేదు. సో అలాంటి డ్రెస్సింగ్ స్టైల్ అనేది మనం చూసాం క్లియర్గా. తను కార్లోకి ఎక్కిన తర్వాత తన డ్రెస్ని మళ్ళీ ఈ విధంగా వేసుకొని ఓ మై గాడ్ అనే విధంగా ఒక అంటే నరకం నుంచి బయటకు వచ్చాను రా బాబు అనే విధంగా ఫీల్ అయింది. సో మరి ఆ విషయాన్ని గుర్తు చేశారు. మీరు సినిమాలో మెయింటైన్ చేసినటువంటి డ్రెస్సింగ్ స్టైల్ని ఈ విధంగా పబ్లిక్లో కూడా మెయింటైన్ చేస్తే ఇలాంటి పరిస్థితులు వస్తాయి అని చెప్పేసి. సో మరి దానికి ఇక్కడ నిధి అగర్వాల్ కూడా రియాక్షన్ ఇచ్చారనమాట. ఒక పోస్ట్ పెట్టారు. ఏ విధంగా అంటే ఒక బాధితురాలని పేరును వాడుకొని ఈ విధంగా సానుభూతి పొందడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు అనే విధంగా శివాజీ గారి గురించే మాట్లాడింది. అంటే అక్కడ కూడా తన పేరు మెన్షన్ చేయలేదు. బట్ ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అదే విధంగా ఉంది, అదే ఇష్యూ గురించి అందరూ కూడా మాట్లాడుతున్నారు కాబట్టి సో శివాజీ గారి గురించే ఈ పోస్ట్ పెట్టింది అని చెప్పేసి అయితే అందరూ కూడా అనుకుంటున్నారు. సో ఎవరు ఏమన్నా కూడా నిధి అగర్వాల్ గారు రియాక్షన్ ఇచ్చినా ఎవరు రియాక్షన్ ఇచ్చినా కూడా ఆయన మాటల్లో మాత్రం ఖచ్చితంగా 100% రైట్ ఉంది. సో దాన్ని ఎంతమంది ఖండించినా కూడా నిజాన్ని మాత్రం ఎవరు కూడా మార్చలేరు. బట్ ఈ యొక్క కామెంట్ పైన నిధి అగర్వాల్ గారు చెప్పినటువంటి ఈ మాట పైన ఈ కామెంట్ పైన మీ అభిప్రాయం ఏంటి? నిజంగా శివాజీ గారి గురించి అందా లేకపోతే తన పర్సనల్ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి.